దేవుని నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనములో, చెవియొగ్గి నా యుద్ధకి రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని బిడ్డలారా, చెవియొగ్గి నా యుద్ధకి రండి అంటున్నాడు. దేవుని యుద్ధకు మీరు వెళ్ళినప్పుడు దేవుడట మీకు కొన్ని మాటలు చెప్తారట. ఆ మాటలు మీరు విన్నప్పుడు మీరు బ్రతుకుతారట. ఆయన మీతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ నిత్య నిబంధన? దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను అంటూ ఉన్నాడు. మనుషులు మాట ఇస్తారు, అది కొంత మట్టుకే ఉంటుంది, కొంత మట్టుకే వారి సహాయం ఉంటుంది, కొంత మట్టుకే వారి యొక్క మాట యొక్క బలము మనకు ఉంటుంది. కానీ దేవుడు నీకు నిత్యము ఉండేటటువంటి నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధనే శాశ్వతమైన కృపను మీకు చూపుతాను అంటూ ఉన్నాడు. తరగనిది, మారనిది దేవుని బిడ్డలారా, నిన్ను విడిచిపెట్టినటువంటి శాశ్వతమైన కృపని ఆయన మీ ఎడల చూపుతాను అంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 107వ కీర్తన 6వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు అలసి ఉన్నావా? నువ్వు కృంగిపోయి ఉన్నావా? ఇక నా జీవితంలో నాకు మేలు జరగదు, నా కుటుంబంలో నాకు మేలు జరగదు అని చెప్పి నువ్వు అలసిపోయి ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో నిత్య నిబంధన చేస్తున్నాడట. దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను నేను నీకు చూపుతాను అంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, ప్రార్థన చేయి దేవుని సన్నిధానంలో, నువ్వు బ్రతిమిలాడు, దేవుని సన్నిధానం మొర్రపెట్టు. నీకున్న కష్టము, నీకున్నటువంటి ఇబ్బంది, నీకున్నటువంటి మానసికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నువ్వు తెలియజేసినట్లయితే నీకున్న పరిస్థితుల నుండి నీ దేవుడు నిన్ను విడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీ స్థితులను మార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రతి ఆపద నుండి ఆయన నిన్ను తొలగించే దేవుడుగా ఉంటున్నాడు. నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, ఆశ్చర్యమైన కార్యములు ఆయన చేస్తానంటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీకు ఆయన నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాటను నువ్వు విన్నావు. ఆయన మాట ఎందుకు నువ్వు విశ్వసించి నమ్మి ఆయన పాదాల చెంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ఏది జరగాలి, ఏది కావాలని నువ్వు ఆశపడి ఉన్నావో, ఆశపడిన నీ ప్రాణమును శాశ్వత కృప ద్వారా తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ఎడల శాశ్వతమైన కృపను ఆయన చూపిస్తూ నీకు విడుదలనిస్తున్నాడు, నీకు విజయమునిస్తున్నాడు, నీకు సంతోషమునిస్తూ ఉన్నాడు, నీకు ఐక్యత, సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఎంత అద్భుతమైనటువంటి మాట! తల్లిదండ్రులు నిన్ను విడిచినను, నిన్ను మరిచినను, నేను నిన్ను మరువను, విడువను అని అన్నటువంటి నీ దేవుడు నీకున్న కష్టకాలములో, నీకున్న స్థితిని బట్టి నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు అలసిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? చేతగాని వాడిగా నీవు ఉన్నావా? నీ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మాటల చేత నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నేను ఆశ్చర్యకార్యం చేస్తాను, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆయన నీకు బలమునిస్తూ ఉన్నాడు, ధైర్యమునిస్తూ ఉన్నాడు. నీకున్న స్థితిని బట్టి ఆయన నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఏమండి, ఈ కొంచెం సంతోషం కాదు, బహుతరముల వరకు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూసినట్లయితే, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురం ముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారిక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ జీవితం పాడైపోయిందేమో, నీ కుటుంబం పాడైపోయిందేమో, నీ ఆత్మీయ జీవితం పాడైపోయిందేమో,
కానీ దేవుడు అంటున్నాడు, తిరిగి నేను మరలా కట్టెదను అంటున్నాడు, నాటెదను అంటూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి మాధుర్యమును మీరు అనుభవిస్తారట దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు నిన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఆ రీతిగా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యందు నమ్మిక కలిగి ఉండు. నీ జీవితంలో ఈ మాటలు నెరవేరునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేనికి కూడా లోటు అనేది లేకుండా, శారీరకంగా ఆత్మీయంగా దేనికి లోటు అనేది లేకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.